దేవుని ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని అనుదిన వాక్యం వింటున్న మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్య భాగం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. మనం నమ్మిన దేవుడు ఏ రీతిగా వచ్చాడో తెలుసా? ఈ లోకానికి మేఘములను వంచి ఆయన వచ్చెను. దేవాతి దేవుడు ఈ లోకానికి ఆయన ఏ రీతిగా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు అని అంటే మేఘములను వంచి ఆయన వచ్చాడు. వాస్తవం మేఘములను వంచడం ఏంటి అనే విషయం మనకు కొంచెం అర్థం కావచ్చు. మేఘములను సైతం వంచి ఆయన దిగి వచ్చాడంటే ఈ లోకానికి. దేనికోసమంటే ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ఆయన వచ్చిన విధము చూసినప్పుడు మన కొరకు ఈ లోకానికి రావడానికి, మన కొరకు ఈ లోకంలో అడుగు పెట్టడానికి ఆయన ఎదురుగుండా ఎలాంటి పరిస్థితులు వచ్చిన వాటిని వంచి మరి మేఘంలో వంచి రావడం అంటే వాటిని వంచి మరి ఆయన ఈ లోకంలో అడుగు పెట్టాడు. ఎందుకంటే ఈ గాఢాంధకారం తన పాదముల కింద ఉన్న, తన పాదము కింద ఏముందంటే భూమి. ఈ భూమి మీద ఉన్న గాఢాంధకారాన్ని, చీకటిని, పాపమును తొలగించడానికి ఆయన మేఘమును వంచి ఈ లోకానికి వచ్చాడు. వాటన్నిటినీ ఛేదించి లోకానికి వచ్చాడు. అనగా మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపం తొలగించడానికి, తీసివేయడానికి, మనలో ఉన్న అంధకారాన్ని తీసివేయడానికి దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టాడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకంలో జన్మించాడు. అంటే అక్కడి నుండి ఆయన ఈ లోకంలో జన్మించాలంటే మేఘములను వంచి మరీ రావాల్సి వచ్చింది ఈ లోకంలో జన్మించడానికి. అది అందుకు ఆయన జన్మకు కారణం. అది అంటే మానవుల యొక్క అంధకారం, పాపం, చీకటిని, బంధకాలను అన్నిటిని కూడా తొలగించి తీసివేసి మన జీవితంలో వెలుగును నింపడానికి మన యేసయ్య మేఘములు వంచి ఆయన మన కొరకు వచ్చాడు. మరలా ఆయన తిరిగి మేఘములు వంచి తిరిగి రాబోతున్నాడు, నిన్ను నన్ను ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడానికి. దాని కొరకు నీవు నేను కూడా సంసిద్ధమై ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆయనతో పాటు యుగ యుగాలు, తరతరాలు ఆయనతో నివాసం చేయడానికి, ఆయనతో కలిసి బ్రతకడానికి, ఆయనతో ఉండడానికి. కనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం నీ కొరకు, నా కొరకు మేఘం వంచి వచ్చిన దేవాతి దేవుని సన్నిధిలో ఆయన కొరకు జీవించడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన మనకు ఇచ్చిన జీవితం, ప్రతి బంధకాల నుండి విడిపించి. కనుక ఈ జీవితం ఆయన కొరకే మనం సమర్పించే వారమై ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలనైనా స్తోత్రాలు. మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా, మా కొరకు సమస్తాన్ని అడ్డును తొలగించి మా జీవితంలో వెలుగును నింపిన వాడు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.